నమస్తే అండి. చాలామంది గులాబీ రబ్బలు తెస్తే బతకవు అని అంటారు కదా! ఇప్పుడు నేను తెచ్చుకున్నాను. మంచి ముదురుగా ఉన్న గులాబీ రబ్బలు తీసుకొని, చక్కగా ఒక సైజు 4, 5 అంగుళాలు తీసుకొని, దాని పైనున్న ఆ గ్రీన్ కలర్ తీసేసి చూడండి చూపిస్తున్నాను. చాకుతో కట్ చేసి నీట్‌గా తీసేయాలి. తీసేసి దాన్ని మొత్తం అన్నీ కూడా తీసేసుకోవాలి. మనం ఎన్ని రబ్బలైతే తెచ్చామో అన్నీ కూడా తీసేసి, సాఫా ఫంగస్ అని ఉంటుంది లిక్విడ్. అది అందులో ఉన్నది అదే నేను వేసింది. అయితే దాంట్లో ఒకవేళ ఏదన్నా వైరస్ కానీ ఫంగస్ కానీ ఉంటే దానివల్ల మనకి ఆ రబ్బలు క్లీన్ అవుతాయి. శుభ్రంగా క్లీన్ చేసుకుని, తర్వాత కొంచెం బాగా మొత్తం అన్నీ తడిచిపోవాలి. అందులో మొత్తం అంతా చక్కగా తడిసిన తర్వాత వాటిని పైకి కిందకి కూడా రివర్స్ చేసి వాటిని మళ్ళీ బయటకు తీసి చక్కగా బయట పెట్టాలి. ఇప్పుడు నా చేతిలో ఉంది చూసారా, అది రూటింగ్ పౌడర్. ఎటువంటి కొమ్మకైనా సరే ఆ పౌడర్లో మీరు కట్ చేసిన రెమ్మలను దానికి అప్లై చేసినట్టయితే చక్కగా ఎటువంటి గులాబీ రబ్బలే కానీ, చామంతే కానీ, ఏమైనా కానీ మనం ఏదైతే వేయాలనుకుంటున్నామో వాటికి ఆ పౌడరు ఆ గ్రీన్ కలర్ తీసేసిన స్టెమ్కు చక్కగా మొత్తం అంతా పట్టించాలి. అలా పట్టించిన తర్వాత వాటిని చూస్తున్నారు కదా, చక్కగా అలా వేలుతో చక్కగా రుద్ది మొత్తం అంతా దానికి అంటుకోవాలి. మనం వేసే పౌడర్ మొత్తం అంటుకోవాలి. ఇవన్నీ అంటుకున్న తర్వాత ఇసుకలో కానీ, మంచి మట్టి కూడా మంచిది ఉండాలి. ఏ మట్టిలో పెడితే ఆ మట్టికి మీకు రావు. చాలామంది అంటారు రబ్బలు పెడితే వస్తాయా, మాకు రావట్లేదండి అంటారు. ఎలా వస్తాయి? రావండి. దానికి చేయాల్సినవి అన్నీ కూడా చేస్తేనే వస్తాయి. చూసారా, అడుగును కూడా అంటుకోవాలి చక్కగా, ఏలుతో చక్కగా అంటుకుంటే అది చూస్తున్నారు కదా. మళ్ళీ దానికి ఏమి ఉండకూడదు, తడి లేకుండా మొత్తం ఆ పౌడర్ని అలా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత అవి చక్కని మట్టిలో కూడా బలం ఉండాలి. ఏ మట్టిలో పెడితే ఆ మట్టిలో రావు. మనకి వర్మి కంపోస్ట్ కానీ, లేకపోతే పశువుల ఎరువు కానీ, లేకపోతే ఎర్రమట్టి మీకు మొక్కల మీద దగ్గర దొరుకుతుంది మట్టి. మొక్కలు పెంచుకునే మట్టి వేరే ఉంటుంది. ఆ మట్టిలో కానీ మీరు ఎలా గుచ్చాలో కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు మొత్తం 5 రబ్బలు తీసుకున్నాను నేను. 5 కూడా అయిపోయినాయి. చూసారా, అలా మట్టిలో చక్కగా గుచ్చి వేలుతో నొక్కాలి, అది పడిపోతుంది. చూసారా, మరీ ఎక్కువ మట్టి ఉన్నా ఇబ్బంది. చక్కగా అలా మట్టిలో గుచ్చుకున్నట్టయితే మీకు 15 రోజులలో మీకు చక్కగా పైన చిగుర్లు వస్తాయి. చిగుర్లు వచ్చినాయి కదా అని మళ్ళీ పీకకూడదు. అవి కరెక్ట్గా 45 రోజులు అలా ఉండాల్సింది. 45 రోజుల తర్వాత మీరు వాటిని తీసి వేరే చోట పాతుకోవచ్చు. ఇంతకుముందు నేను వేసినవి చూపిస్తాను చూడండి. ఇంతకుముందు నేను ఇలాగే చేశాను. అవి ఆల్రెడీ చిగుర్లు వచ్చేసినాయి. చక్కగా చూసారా, కొమ్మకి చిన్న చిగుర్లు వచ్చినాయి. అవి అలా వచ్చినాయి కదా అని తీయకుండా 45 రోజులు దాటిన తర్వాత వాటిని వేరే దాంట్లోకి మార్చుకోవాలి, టబ్బులోకి, వేరే కుండీలోకి. అదండి.